సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు లేక సంవత్సర ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 తర్వాత పంచమ భావం మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ కారణం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన ఉద్యోగాలను, సమాజంలో గుర్తింపును, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. విద్యార్థులకు శుభఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. మరి 2025 ఆంగ్ల సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి 14 వరకు లాభభావంలో అనగా ధనుసు రాశిలోను, 2025 ఏప్రిల్ మే నెలలో తృతీయ భావం ఉన్నటువంటి మేషరాశిలోను, 2025 జూలై ఆగస్టు మాసాల్లో షష్టమ భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలోను 90% మీకు రవి బలాన్ని అందిస్తున్నాడు. ఈ కుంభరాశి వారికి ఈ సూర్య భగవానుడి యొక్క సానుకూలత వల్ల రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి శుభలితాలు, నూతన పదవులు, మంత్రి పదవులు, నూతన అవకాశాలు, ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇదివరకు ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు కానీ ఆదాయం కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు కానీ తండ్రి సహకారం కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. ఈ రకంగా ఈ సంవత్సరం సూర్య భగవానుడి సానుకూలత వల్ల కుంభరాశి వాళ్ళు విశేషమైనటువంటి శుభలితాలను అందుకుంటారు. అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఏప్రిల్ మే నెలలో షష్టమ భావమైనటువంటి కర్కాటక రాశిలోను, 2025 నవంబర్ డిసెంబర్ మాసాల్లో వృశ్చిక ధనుస్సు రాశుల్లోనూ అనగా 10, 11 భావాల్లో కుజ సంచారం వల్ల భూముల వల్ల లాభాలు, వాహనాల వల్ల లాభాలు, భూములు కొనుగోలు వల్ల లాభాలు, భూముల అమ్మకాల వల్ల లాభాలు, కుటుంబం కోసం భూములు కొనుగోలు చేయడం, కుటుంబం కోసం వాహనాలు కొనుగోలు చేయడం, పోటీ ప్రపంచంలో విజయాలు అందుకోవడం, కొన్ని కోర్టు వివాదాలు కానీ ఇతరత్ర వివాదాలను పరిష్కరించుకొని మీరు సంతోషంగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 ఆంగ్ల సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి గురువు, రవి, కుజుడు విశేషంగా శుభలితాలను అందిస్తూ 50% శుభలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే 2025 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారికి ద్వితీయ జన్మరాశ్యాధిపతి అయినటువంటి అనగా ద్వితీయ భావంలోను జన్మరాశిలోను రాహు సంచారం వీరికి కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. అలాగే అష్టమ సప్తమ భావాల్లో కేతు సంచారం కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఇది కాలసర్ప దోషాన్ని కనిపిస్తుంది కనుక ఈ కుంభరాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడతారు. అలాగే కాళహస్తీశ్వర ఆలయంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల కూడా ఈ దోషం నుంచి మీరు బయటపడతారు. ఇక జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని వీరికి కనిపిస్తోంది కనుక ఈ కుంభరాశి వారు ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి శనివారం రోజు. అలాగే శనీశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ రకంగా ఆ ఏళ్ళనాటి శని దోషం వల్ల మీరు బయటపడడానికి ఈశ్వరునికి ఆరాధన, శనీశ్వర దర్శనం చేసుకోవడంలో కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం సుందరకాండ పారాయణం కూడా చేసుకోండి. అలాగే నిత్య గణపతి ఆరాధన చేస్తూ గణేశాష్టకం చదువుకుంటూ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించుకోవడం, కందిపప్పు దానం చేయడం, శనగలు దానం చేయడం, గురువారం రోజు పేదవారికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.